నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. సాధారణంగా గ్రహాల యొక్క స్థానాల మార్పుల వలన రాశుల వారిపైన ప్రభావం పడుతుంది అని చెప్పి, ఆ ప్రభావం వల్ల కొన్ని రాశుల వారికి ఇబ్బంది జరుగుతూ ఉంటుందని చెప్పి మనం వింటూ ఉంటాం. అయితే ఆల్రెడీ మనం జూలై మాసంలో, ఆషాఢ మాసంలో ఉన్నాము. మనం ఇప్పుడు జూలై మాసం ఎండింగ్కి కూడా వచ్చేసాము. మనకి శని వక్రగతి అనేది ప్రారంభమైపోయింది. ఇది మనకు దాదాపు ఒక 2-3 నెలల కాలం పాటు ఉంటుందని చెప్పి వింటూ ఉన్నాము. అసలు దీనివల్ల ఏ రాశుల వారిపైన ప్రభావం ఉండబోతోంది, వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవచ్చో ఇప్పుడు గురువుగారితో మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గాడేపల్లి వీరభద్ర శర్మ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అమ్మా. ఈ మధ్య కాలంలోనే నేను విన్నానండి, శని అనేది వక్రగతి చెందుతోంది అని చెప్పి. ఆల్రెడీ అది జరిగి కూడా మనకు కొన్ని రోజులు అవుతోంది. జూలై 8న ఏమో ఇది స్థానం మార్పు చెందింది అని చెప్పి, దాదాపు నవంబర్ మాసం వరకు కూడా ఉంది ఇదే విధానము అని చెప్పి. అంటే సాధారణంగా ఒక గ్రహం ఉండాల్సిన స్థానం నుంచి మార్పు చెందింది, అందులోనూ ఇది వక్రగతి చెందింది అని చెప్పి అంటున్నారు. కాబట్టి ఒక 5-6 రాశుల వారిపైన ప్రభావం ఉంది అని చెప్పి కూడా వింటూ ఉన్నాము. ఆ రాశుల వారు ఎవరు, ఏ రాశుల వారు, వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవచ్చో వివరించండి. తప్పకుండా. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం. అయితే మొన్న జూలై 8వ తేదీ నుంచి మనకి రాబోయేటువంటి నవంబర్ 8వ తేదీ వరకు కూడా శని భగవానుడు ఉన్నటువంటి మీనరాశి నుంచి మళ్ళీ వెనక్కి కుంభరాశిలోకి ప్రవేశించారు. ఆయన ప్రవేశించడం వల్ల సాధారణంగా మనం మామూలుగా రొటీన్గా ఆలోచించినట్లయితే కనుక, ఉదాహరణకి నేను మీకు గురు సమానుణ్ణి, నేను పలానా చోట వెళుతున్నాను తల్లి అని చెప్పి మీతో చెప్పేసి నేను మళ్ళీ వెనక్కి వచ్చేసరికి గురువుగారు మళ్ళీ భోజనానికి వచ్చినట్టున్నారు, లేకపోతే టిఫిన్కి వచ్చినట్టున్నారు, పాప ఆయనకి ఏదో ఏర్పాటు చేయాలని చెప్పి మీరు అనుకోవచ్చు. అలాగా ఒక గ్రహం ఒక రాశిలో నుంచి మళ్ళీ వెనక్కి రాశికి వచ్చింది. ఇప్పటిదాకా ఉదాహరణకి కర్కాటక రాశి వారికి అష్టమ శని అనేటువంటిది వెళ్ళిపోయింది. మొన్న మార్చి 30వ తేదీన విడిపోయినటువంటిది మళ్ళీ వచ్చింది వెనక్కి. మళ్ళీ అష్టమ శని దోషం ఈ 4 మాసాలు 120 రోజులు కూడా మళ్ళీ ఇప్పుడు వాళ్ళకుంటుంది. పోయింది అని ఊపిరి పీల్చుకునే లోపే మళ్ళీ మొదలైంది. మళ్ళీ 120 రోజుల పాటు మళ్ళీ వాళ్ళకి ఇదివరకు ఉండేటువంటి అష్టమ శని ఎలాంటిదో అలాంటి పరిస్థితి మళ్ళీ ఇప్పుడు ఏర్పడింది. అంటే ఈ నవంబర్ వరకు మాత్రమే, నవంబర్ 8వ తేదీ వరకు మాత్రమే. కానీ గతంలో ఏర్పడినటువంటి ఏలినాటి శని దోషం అనిపించుకున్నటువంటి మేషరాశికి, మీనరాశికి ఎలాగో ఉంది. మీనరాశికి ఆల్రెడీ ప్రారంభమై 2.5 సంవత్సరాలు అయింది. కానీ ఇప్పుడు మేషరాశి నుంచి ఈయన వెనక్కి వచ్చారు కాబట్టి మకర రాశి వారికి ఏలినాటి శని వెళ్ళిపోయింది మామూలుగా. కానీ ఈయన వెనక్కి రావడం వల్ల మళ్ళీ ఇప్పుడు ఆయనకి మకర రాశి వారికి మళ్ళీ ఇప్పుడు ఏలినాటి శని ప్రారంభమైంది. ఏలినాటి శని గత 7.5 సంవత్సరాలుగా ఎలా అయితే నడిచిందో ఈ 4 మాసాలు కూడా వాళ్ళకి అలాగే ఉండేటువంటి అవకాశం ఉంది మళ్ళీ ఇప్పుడు. అంటే అలాగే ఉంటుంది అనుకోవచ్చా? పోయి మళ్ళీ వెనక్కి వచ్చింది కాబట్టి దీని తీవ్రత ఎక్కువగా ఉంటుంది అనుకోవచ్చా? ఎలా తీసుకోవచ్చు? అంటే వక్రగతి వచ్చారు కాబట్టి అలాగే ఉంటుందండి, తీవ్రత ఎక్కువగా ఏమి ఉండదు. ఇదివరకు గతంలో ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంటుంది. అయితే ఇది 4 మాసాలు ఉంటుంది కాబట్టి గతంలో 7.5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎటువంటి పరిణామాలు వీళ్ళకి ఏర్పడ్డాయో అలాంటి పరిణామాలే వీళ్ళకి ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఇంకా ఎటువంటి రాశుల వారిపైన ప్రభావం చూపించు? కుంభరాశికి, మీనరాశికి, మకర రాశికి, అలాగే మన కర్కాటక రాశి వారికి గతంలో సింహరాశి వాళ్ళకి అష్టమ శనిగా ఏర్పడిందండి. అలాగే మేషరాశి వారికి ఏలినాటి శనిగా ఏర్పడింది. ఈ 6 రాశుల వారికి కూడా ఈ ప్రభావం ఉంటుంది. మరి అంటే ఈ ప్రభావం తగ్గించుకోవాలి అని అంటే దానికి సంబంధించిన రెమెడీస్ ఏమైనా ఉన్నాయా అండి? ఉన్నాయమ్మా, ఖచ్చితంగా. అంటే ఈయన ఆయుష్కి సంబంధించినటువంటి కారకుడు. అంటే సాధారణంగా ఒక కుజు దోషం ఉంది, ఒక గురు దోషం ఉంది, ఒక బుధ దోషం ఉంది. వాళ్ళ వల్ల ప్రాణాలు పోయేంత ఇబ్బంది లేదు, కానీ ఈయన ప్రాణానికి కారకుడు. అది కొంచెం బాగా ఆలోచించదగ్గటువంటి అంశం అనమాట. అంటే సాధారణంగా ఏలినాటి శని వచ్చింది, అష్టమ శని వచ్చింది, అర్ధాష్టమ శని వచ్చింది అంటే కనుక ప్రతి సమస్య కూడా ప్రాణాల వరకు చేరేలా ఉంటుంటుంది. ప్రతి సమస్య కూడా దానికోసమే అందరూ కూడా మిగతా గ్రహాలు వీటికి కూడా కొంచెం భయపడినా భయపడకపోయినా శని అనేసరికి కొంచెం భయపడుతూ ఉంటారు. అవును, ఆయన మంచి చేస్తాడు, చెడు చేస్తాడు, కానీ మనం భయపడేది మాత్రం ఎక్కువగా నెగిటివ్ గానే భయపడుతూ ఉంటాము. మొత్తానికైతే ప్రతి ఒక్కరు శనేశ్వరుడు అనగానే ఆయన కూడా గ్రహాలు అన్నా మనం ఒక రకంగా దేవతలుగానే తీసుకుంటాము. అవునమ్మా. కానీ వీళ్ళేదో దుష్ట శక్తులు అన్న రకంగా మనం నెగిటివ్ కోణంలోనే ఆలోచిస్తూ ఉంటాం. ఆయన మీతో ఇందాకనే చెప్పినట్లుగా నీలాంజన సభావాసం రవిపుత్రం యమాగ్రజం
అంటే సాక్షాత్తు సూర్య భగవానుడి యొక్క కుమారుడు ఆయన. ఉమ్, సూర్య భగవానుడు నవగ్రహాలకి కూడా రాజు. హా, ఆయనకి జన్మించినటువంటి కుమారుడు శని భగవానుడు కాబట్టి ఈయన యువరాజు అండి. ఈయన ఉమ్, యువరాజు గారే హా, శని భగవానుడు. అయితే సూర్యనారాయణ స్వామి వారికి పద్మిని ఉష అనేటువంటి ఇద్దరు భార్యలు. ఉమ్, ఈ ఉషాదేవి ఆయన యొక్క ఉష్ణాన్ని తట్టుకోలేకపోతుంది. సూర్యనారాయణ స్వామి వారి యొక్క ఉష్ణాన్ని ఉమ్, తట్టుకోలేక ఆవిడ సాధారణంగా మనందరికీ షాడో నీడ ఉంటుంది కదా, అవునండి. అలాగే ఉషాదేవికి కూడా షాడో ఉంటుంది కదా సామాన్యంగానే. అంటే ఆవిడకున్నటువంటి దైవశక్తి వల్ల ఆ షాడోని పిలిచింది. ఉహుం, ఏంటి చెప్తామని చెప్పనేసి ఎదురుగుండా షాడో వచ్చి నుంచింది. ఉమ్, షాడో ఎలా ఉంటుంది, మనం ఎలా ఉంటాము యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ పుట్టుమచ్చ ఉంటే దానికి కూడా ఇంకా అలాగే పుట్టుమచ్చ ఉంటుంది కదా అక్కడ కూడా, వాస్తవం. షాడో కూడా. అవును. ఇంకా దాన్ని వేరే అని చెప్పనేసి ఎవరకుండా ఫైండ్ అవుట్ చేయలేరు, కనిపెట్టలేరు. ఇంకా యాజ్ ఇట్ ఈజ్ అది ఇది ఒకటే అనుకుంటారు. అంతే. అయితే ఏంటి చెప్తామని చెప్పనేసి అంటే, నేను ఇక్కడ ఉండలేకపోతున్నానమ్మా, నేను కింద భూమండలంలోకి పెడతాను మా నాన్నగారింటికి. ఉమ్, నేను ఇక్కడ లేనటువంటి లోటు తెలియకుండా నా భర్త సూర్యనారాయణ స్వామి వారిని, నా కుమారుడు యమధర్మరాజుని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు నువ్వు అని చెప్పనేసి ఆవిడకి అప్పగించేసిందండి. ఆవిడ ఆహాహా, బాగానే చూసుకుంటోంది ఆవిడ. ఆ, అయితే సూర్యనారాయణ స్వామి వారు ఈ షాడో ఒకానొక సందర్భంలో కలవడం అనేటువంటి కారణం చేత ఉమ్, ఆ యొక్క స్త్రీ పురుషులిద్దరూ కలయిక వల్ల శని భగవానుడు జన్మించాడు. ఉహుం, శని జన్మించారు. ఓకే ఓకే. జన్మించిన తర్వాత యమధర్మరాజు గారిని పట్టించుకోవడం అనేసింది ఇవిడ. ఉమ్, అప్పటిదాకా బాగానే పట్టించుకుంది. ఉమ్, ఇంకా అప్పటి నుంచి ఇంకా ఈయన్నే పట్టించుకుంటూ ఈయనతోనే ఉంటూ ఉంటే అసలు ఈ యమధర్మరాజు గారికి ముందు అనుమానం వచ్చింది, ఉమ్, ఈవిడ అసలు నా తల్లేనా ఆ, అనే అనుమానం వచ్చి సూర్యనారాయణ స్వామి వారు ఆయన డ్యూటీ పూర్తి చేసుకుని ఆయన యొక్క సూర్యమండలంలో ప్రవేశిస్తుంటే ఆ గుమ్మం దగ్గరే ఈయన నుంచుని, నాన్నగారు అసలు అమ్మ నన్ను అసలు పట్టించుకోవట్లేదు, నాకు ఇవాళ ఒక అనుమానం వచ్చింది, నా తల్లేనా అని అన్నాడు ఆయన. ఇప్పటిదాకా ఎప్పుడు లేనటువంటి వాక్యాన్ని కుమారుడే వాడేసరికి ఆయనకు కూడా అనుమానం వచ్చి ఒక్కసారి ఆయన దివ్య దృష్టితో చూస్తే జరిగిన విషయం అంతా ఆయనకు గోచరించింది. ఉమ్, గోచరించేసరికి ఇంక వెంటనే ఆయన ఇంక లోపలకు కూడా రాకుండా కింద భూమండలంలోకి తన యొక్క మామగారింటికి దక్ష ప్రజాపతి ఇంటికి వచ్చారు. ఓకే. వచ్చేసరికి నీకు చెప్పకుండా వచ్చినటువంటి కారణం చేత ఉషని శపించాను, ఆవిడ అశ్వం అయిపోయింది నాయన, నువ్వు కూడా అశ్వంగా మారితే ఇద్దరు కూడా మళ్ళీ యథారూపం వస్తుంది అని చెప్పని ఆయన చెప్తారు. ఉహుం, మళ్ళీ ఆయన కూడా గుర్రంగా మారడం వల్ల ఉమ్, అప్పుడు ఉషాదేవి సూర్యనారాయణ స్వామి వారు దక్ష ప్రజాపతి ముందు నిలబడతారు. ఉమ్, నిలబడితే నాయన కొంచెం ఉష్ణాన్ని తగ్గించుకుంటూ ఉండు, కొంచెం దీనికి ఇబ్బంది లేకుండా చూసుకుంటూ ఉండి నా కుమార్తెని నీ చేతిలో పెట్టాను కదా నాయన అని చెప్తే సరే మామయ్య గారు అని చెప్పని ఆయనకు నమస్కారం చేసి వీరిద్దరు కూడా సూర్యమండలం చేరుకుంటారు. ఆ, షాడో వచ్చి ఈ ఊళ్ళో కలిసిపోతుంది. ఉహుం, ఉహుం, నువ్వు ఇక్కడ ఉండడం కుదరదు, నీకు ఈ మండలంలో అధికారం లేదు, నువ్వు అసలు నా కొడుకువే కాదు అనేటువంటి మాటలన్నీ కూడా సూర్యనారాయణ స్వామి వారి ద్వారా శని భగవానుడు పడతాడండి. అరెరే, ఆ, ఆయన పడినటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఒక తల్లి తండ్రి కూడా నువ్వు నాకు సంబంధం లేదు బయటకు పోవంటే పరిస్థితి ఎలా ఉంటుంది. అవును అవును. ఇంకా ఆయన దిక్కు తోచక ఏడుస్తూ దుఃఖిస్తూ కూర్చున్నటువంటి శుభ సందర్భంలో నారద మహర్షి వారు వస్తారు. ఉమ్, వచ్చి నీకేం భయం లేదు నాయన, ఈ యొక్క లోకాలన్నిటికీ కూడా అధిపతి పరమేశ్వరుడు ఉన్నాడు, ఉమ్, ఈశ్వరుడు, ఆయన కోసం తపస్సు చేయని చెప్పనేసి ఆయన యొక్క మంత్రాన్ని శని యొక్క చెవిలో ఉపదేశం చేస్తే ఆయన ఆ మంత్రంతో అనుష్ఠానం చేయడం వల్ల ఆ, పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి నీకేం లోట్లేదురా నాయన, నీకేం భయం లేదు, నేనున్నాను. ఇప్పటిదాకా విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, శనేశ్వరుడు నువ్వు, ఉమ్, నా యొక్క అంశం నీకు ఇస్తున్నాను, నువ్వు నా కుమారుడితో సమానం ఓకే. అనేటువంటి వాక్యాన్ని ఇచ్చారండి. అప్పటి నుంచి ఆయన పేరు శనేశ్వరుడు అయింది. ముందర శని ఈశ్వర అనే శబ్దం ఆ పేరులో కలిసింది. ఆయన చేసిన తపస్సుకి ఈయనకి వచ్చినటువంటి అనుగ్రహం అనమాట అండి అది. ఓకే. ఈయన ఎన్ని కష్టాలు అయితే పడ్డారో ఆ దోషాలు వచ్చినప్పుడు ఉమ్, ఆ కష్టాలు ఆ యొక్క జాతకులందరూ ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి ఆ సందర్భంలో ఆయన ఏ నుయ్యో గుయ్యో చూసుకుంటే అవును. అలాంటి ఇబ్బందులు కూడా ఈ యొక్క జాతకులకి ఏర్పడేటువంటి అవకాశం ఉంటుందండి. ఉమ్, అంచేతే ఆయన యొక్క దోషాలు ఏమైనా ఉన్నప్పుడు శివారాధన, ఈశ్వరుడు శనేశ్వరుడు కాబట్టి శివారాధన చేయడం, శనివారం శివాలయంలోకి వెళ్ళడం, శివారాధన చేయడం, కొంచెం మరింత దోషం ఉన్నప్పుడు కొంచెం శని భగవానుడికి సంబంధించినటువంటి జపం, ఆ, మూలమంత్రంతో జపం చేయించడం, తర్పణం చేయడం, నువ్వులతో హోమం చేయడం, నువ్వులు దానం చేయడం, ఇవి చేయడం వల్ల ఆ దోషాల నుంచి మనం చాలా సులువుగా బయటపడిపోతామండి. అంటే ఇవన్నీ శనికి ప్రీతికరమైన వస్తువులు అనుకోవచ్చా? వస్తువులండి.
ఇలాంటివి దానం చేస్తూ ఉండాలి. ఇప్పుడు ప్రత్యేకించి మీరు చెప్పిన ఈ రాశులు అంటే 12 రాశుల్లో ఒక 5-6 రాశులకు మాత్రం ప్రభావం ఉంది, వెళ్ళిన మళ్ళీ అష్టమ అర్ధాష్టమ ఏలినాటి శని రివర్స్లో వచ్చాయి అని చెప్పి, మిగతా రాశుల వాళ్ళు అంటే ఉపశమనం పొందొచ్చా, అసలు వాళ్ళపైన ప్రభావం లేదు అని అనుకోవచ్చా? అంటే యథార్థానికి విషయం ఏంటంటే అమ్మా, మన శరీరంలో కుజుడు దోషం అనుకున్నాం అనుకోండి, ఉదాహరణకి మన ఒంట్లో రక్తం ఉండదు. శని దోషం అనుకున్నాం అనుకోండి, మనం అసలు ఉండం. శని అంటే ప్రాణం, మన ఒంట్లో కూడా శని ఉండాలి. ఒంట్లో కూడా శని లేకపోతే ఇంకా మనకు ఆయుష్ లేదండి. శని అంటేనే ప్రాణం, ఆయన ప్రాణప్రదాత. మొత్తం తొలగిపోవడం కాదు, నన్ను దోషం నుంచి రక్షించేటువంటి మార్గాన్ని చెప్పి నన్ను నువ్వు రక్షించు స్వామి అని చెప్పి ఆయనమే ప్రాధేయపడ్డమే. అంతేకాదండి, ఆయన కర్మప్రదాత. నేను ఎప్పుడో ఎవరికో ఏదో అన్యాయం చేసి ఉన్నాను, మరి అన్యాయం నుంచి నేను చేసినట్టు అన్యాయానికి నన్ను ఎవరు ఎదురుగుండా శిక్షిస్తారు? నేను ఎవరినో కాలుతో తన్నేనండి ఊరకనే, మరి ఆ కాలుతో తన్నినందుకు గాను మరి నేను ఏ శిక్ష అనుభవించాలి? ఏ వ్యక్తికో కొంచెం ఏ పారాలసిస్ వస్తుంది, ఊరకనే ఎందుకు వదిలిపెడతాడు ఆయన? అంటే దోష పరిహారం అనేది మనకి ఇక్కడే ఆయన ఆ రూపంలో తీసేస్తున్నాడు, తొలగిస్తున్నాడు అనుకో. తొలగించేస్తారండి, మంచిదే కదా. యమధర్మరాజు గారు యమలోకంలోకి పెడితే ఆయన నరకోపంలో పెట్టడం కాదండి. ఈయన ఆ పీరియడ్ వచ్చినప్పుడు ఆయన కూడా ఈయనకి సోదరుడే కదా. అవునవును. ఈయన ఇక్కడ పెట్టేటువంటి తీవ్రత ఏదైనా ఉంటే తొలగించేస్తాడు. కానీ అనుక్షణం శివనామస్మరణ చేయడం, శివారాధన చేయడం, ఆయన పాదాలే పట్టుకుని ఆశ్రయించడం వల్ల ఆ శనికి సంబంధించిన మూలమంత్ర జపం, ఆ నువ్వులు దానం ఇవ్వడం, పేదవాళ్ళకి ఏమైనా బట్టలు పెట్టడం, శనివారం రోజున ఏమైనా దాన ధర్మాలు చేయడం, ఇలాంటివి చేయడం వల్ల ఆయన కొంచెం కనికరిస్తారు. ఓకే, అంటే మనం ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు అసలు ఇబ్బంది రావద్దు అని మొక్కుకోవడం కన్నా దాని తీవ్రత తగ్గించు అని మొక్కుకోవడం ఉత్తమం. అంటే హార్ట్ స్ట్రోక్ రావడం కన్నా గుండె దగ్గర కండరాలు పట్టేస్తే ఇబ్బంది లేదు కదండి, అంతే అలా తొలగించేస్తారు ఆయన. కానీ మనం ఇదేదో అనుకుంటాం, స్ట్రోకే అనుకోవచ్చు, కానీ ఆయన ఇది చేయడం వల్ల ఆ ఇబ్బందిని తగ్గించేస్తారు. ఓకే, ఈ చిన్న లాజిక్ ని కనుక అందరూ గుర్తుపెట్టుకోగలిగితే శనీశ్వరుడిని అసలు ఎవరు తిట్టరేమో. అయ్యో, ఆయన మహానుభావుడు అండి, యువరాజు. అవునవును. మరి ఇప్పుడు అంటే మీరు చెప్పిన ఈ దానాలు వీటి వల్ల ఎంతవరకు ఫలితం ఉంటుంది? పూర్తి ఫలితం రావాలంటే ఇంకేమైనా విధానాలు ఆచరించవచ్చా పూజల రూపంలో? ఆ విధంగా అందు గురించి అండి 19,000 జప సంఖ్య అండి. సూర్యనారాయణ స్వామి వారికి దోషం ఉంటే 6,000 జపం, ఈయనకి 19,000. అంటే ఆయనకన్నా పెద్ద మండలాన్ని ఇచ్చాడు ఈశ్వరుడు ఈయనకి. ఆయన చేసిన తపస్సుకి 19,000 జప సంఖ్య చేయాలి. అంతేకాకుండా మనం చిన్నప్పుడు చదువుకున్నటువంటి ఈ యొక్క సైన్స్ సోషల్ స్టడీస్లో గురుడికి 14 ఉపగ్రహాలు ఉన్నాయి, శనికి 18 ఉపగ్రహాలు ఉన్నాయి, 17 ఉపగ్రహాలు ఉన్నాయి. కాదు మొన్న 17 ఉపగ్రహాలు ఉన్నాయని మేము తెలుసుకున్నాం, అది తప్పు, 19 ఉపగ్రహాలు ఉన్నాయి. 19,000 జప సంఖ్య అంటే ఇది ఏనాడో మహర్షులు చెప్పారండి మనకి. వాళ్ళు డైరెక్ట్గా శని మండలంలోకి వెళ్ళిపోగలరు కదండి. మనం ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఇక్కడ ఓ ప్రయోగం చేసి ఓ 1000 కోట్లు ఖర్చు పెట్టి మేము 14 ఉపగ్రహాలు ఉన్నాయని తెలుసుకున్నాం, మళ్ళీ సంవత్సరం ఇంకో 1000 కోట్లు ఖర్చు పెట్టి 18 ఉపగ్రహాలు ఉన్నాయని తెలుసుకున్నాం. కానీ ఏనాడో మనకి దానికి 19,000 జపం చేయాలి అని చెప్పనేసి మళ్ళీ చెప్పారు మనకి వాళ్ళు. కానీ మనకు ప్రతిదీ సైంటిఫిక్ గా ప్రూవ్ అయితేనే ఇది ఉంది అని నమ్ముతాం కాబట్టి ఈ రకమైన ధోరణిలో ఉన్నాం. అవును. అంటే ఇప్పుడు ఒకవేళ మనం శనీశ్వరుడికి ప్రదక్షిణలు చేయాలన్నా 19 చేస్తే ఉత్తమమా? ఏ విధంగా? 19 చేయాలి. 19 చేయాలి. ఇప్పుడు అంటే జపాలు వీటితో పాటు గ్రహానికి సంబంధించిన పూజలు ఇంకేమైనా కూడా నిర్వహించడం జరుగుతుందా మన దగ్గర? ప్రధానంగా ఏంటంటే అమ్మా, జపతో నాస్తి పాతకః. ఇప్పుడు ఓ మహర్షి గారు చేతిలో కొంచెం నీళ్లు పోసుకుని ఏదో అదేపో ఇదేపో అంటే ఎందుకు అయిపోతున్నారు? వారి దగ్గర ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంది, అది జపం, అది తపస్సు. ఇలా కూర్చుని చక్కగా ఆయన ఓం నమో నారాయణాయ అనే జపం చేస్తే ఆ దైవం ఖచ్చితంగా వాళ్ళని అనుగ్రహిస్తుంది. అలాగా శనికి సంబంధించినట్టు మూలమంత్రం ఉంటుంది, వేదమంత్రం. అది ఇలా సభాముఖంగా చెప్పడం మంచిది కాదేమో అని చెప్పడం లేదు, ఆ మంత్రానుష్ఠానం చేస్తే చాలు. ఓకే, అంటే ఎవరికి వాళ్ళు ఇబ్బంది పడుతున్న వాళ్ళు అది గురువు ద్వారా ఉపదేశం తీసుకొని చేసుకోవచ్చా? ఇది పురోహితులు మాత్రమే చేయాల్సిన విధానం? పురోహితులు మాత్రమే చేయవలసిన విధానం అండి. ఓకే, పురోహితులకు మాత్రమే తెలుస్తుంది దాని గురించి. ఓకే, అంటే మొత్తానికి ఈ 6 రాశుల వాళ్ళైతే ఈ 4 నెలలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అని ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది.
ఇలాంటి దానాలు ధర్మాలు వీటితో పాటు వీలైతే జపం కూడా చేయించుకుంటే కొంచెం దాంట్లో నుంచి బయట పడతారు అని కాదు, ఉపశమనం లభిస్తుంది అనుకోవచ్చేమో. బయట పడతారండి, పడతారా? వీలైతే కాదు, వీలు చేసుకునేనే చేయించడం మంచిది. అంతే అండి. ఇబ్బంది పడుతూ వెళ్ళడం కన్నా అది అక్కడికి పులి స్టాప్ పెట్టడం ఉత్తమం. మంచిది. చూసారు కదండి, మీలో గనక ఎవరైనా ఈ రాశుల వారికి సంబంధించిన వాళ్ళు గనక ఉండి ఉన్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకొని అలాంటి జపాలు లాంటివి ఏమైనా ఉంటే చేయించుకోవడము ఉత్తమము అని చెబుతున్నారు. ఖచ్చితంగా ఈ ఇబ్బందుల నుంచి బయట పడతారు అని చెబుతున్నారు. మీలో ఎవరైనా ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి వివరాలకు సంప్రదించండి. నమస్తే. నమస్కారం.